మీనరాశి వారికి ఈ వారము ఛాలెంజింగ్‌గా ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరము. కొంచెం గూడా అలసత్వం పనికి రాదు. అలాగే ఆర్థిక పరంగా ఇబ్బంది ఏమీ ఉండదు పెద్దగా. కాకపోతే సమయానికి అనుకున్న ధనము సమకూరకపోవచ్చును. ఆ అవకాశం ఉంది మీనరాశి జాతకులకు. ఓవరాల్‌గా చూసుకుంటే ఆరోగ్యము, ఆర్థికము ఈ 2 విషయాల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. అలాగే ఇంట్లో సంతానం విషయం పట్ల జాగ్రత్త అవసరము. వారితో సరైన ర్యాపో అనేది ఉండేలా చూసుకోండి. సరైన కమ్యూనికేషన్ అనేది ఉండేలా చూసుకోండి మీనరాశి జాతకులు ఈ వారంలో. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ మీనరాశి జాతకులకు ఈ వారము సాధారణంగానే ఉంటుందని చెప్పవచ్చును. పెద్దగా ప్రయోజనకరంగా అయితే ఏమీ లేదు. లాభదాయకంగా అయితే ఏమీ లేదు ఈ వారంలో వీరికి. కాకపోతే ఆశాజనకంగా ఉండటం సూచించటమైంది. ఎందుకంటే ఇప్పుడు వీడు పడుతున్న ప్రతి కష్టానికి భవిష్యత్తులో సత్ఫలితాలను పొందుతారు. ఇది 100% నిజం. కాకపోతే ఎఫర్ట్స్ సరైన పద్ధతిలో ఉండాలి. సరైన ఎఫర్ట్స్ ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి. తప్పకుండా ఈ మీనరాశి జాతకులు భవిష్యత్తులో సత్ఫలితాలను పొందుతారు. కాకపోతే ఇప్పుడు మాత్రం సమయం అంత అనుకూలంగా లేదు ఏ విషయంలో చూసుకున్నా కూడా. ఈ మీనరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. అలాగే తమ కులదేవత ఆరాధన చేయడం కూడా సూచించటమైనది. ఈ మీనరాశి జాతకుల్లో ఇంట్లో గృహ సౌఖ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత దెబ్బతినే అవకాశం కనపడుతుంది స్పష్టంగా. సో వీలైనంత మౌనంగా ఉండండి. తమ కులదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. సత్ఫలితాలను పొందుతారు.